మోషే నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తున్నాడండి. మోషే దేవుడే వాళ్ళకి పగలు మేఘస్తంభంగాను, అదేవిధంగా రాత్రి అగ్ని స్తంభం కూడా నడిపిస్తున్నాడు. అదే దేవుడి సన్నిధి ద్వారా కూడా నడిపిస్తున్నాడు. నిర్గమకాండము 33 అధ్యాయము 15 వచనంలో చూసినట్లయితే, మోషే నీ సన్నిధి నా రాని అడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము అంటున్నాడు. దేవుడి సన్నిధి గురించి ఎంత డిమాండ్ చేస్తున్నాడు మోషే చూసినట్లయితే, దేవుడి సన్నిధిలో సమస్తం ఉన్నాయండి. కరెంటు మనం ఎట్లా యూజ్ చేస్తున్నామో, కరెంటు ద్వారా మనకు ఫ్యాన్ వస్తుంది, కరెంటు ద్వారా మనకు ఫ్రిడ్జ్ వస్తుంది, కరెంటు ద్వారా మనకు లైట్స్ వస్తున్నాయి మన ఇంట్లో. అదేవిధంగా కరెంటు ద్వారా సమస్తం కూడా ఉన్నాయండి. దేవుడి సన్నిధిలో కూడా అన్నీ ఉన్నాయండి. దేవుడి సన్నిధి ద్వారా మనకు సమస్తం విజయం చేకూరుస్తాడు. దేవుడి సన్నిధి లేనిది ఎక్కడికి వెళ్ళొద్దండి. దేవుడి సన్నిధి కొరకు ప్రార్థన చేయండి. దేవుడి సన్నిధి అనేది ఈ లోకంలో ప్రపంచంలో ఏ వస్తువైనా దేవుడి సన్నిధికి వెలగట్లేవండి. దేవుడి సన్నిధి అనేది చాలా విలువైనది. బంగారు తీసుకున్నట్లయితే బంగారు కన్నా విలువైనది దేవుడి సన్నిధి.